ప్రజల మనిషిగా కందికుంట ఏడాది పాలనలో ప్రత్యేకతను చాటుకున్న ప్రజానేత, ఎమ్మెల్యేగా నిరంతర ప్రజాసేవ. కందికుంట వెంకట ప్రసాద్ కదిరి రాజకీయ వర్గాల్లో తనదైన శైలితో చెరగని ముద్ర. 2 దశాబ్దాలకు పైగా కదిరిని, కందికుంటను వేరు చేసి చూడలేనంతగా జన హృదయాల్లో నిలిచిన ఒక అసాధారణ నాయకుడు. ప్రజలకు నిరంతరం చేరువలో ఉంటూ సేవ చేస్తున్న మహోన్నత వ్యక్తి. ఎమ్మెల్యేగా నిరంతర ప్రజాసేవ చేస్తున్న మహోన్నత వ్యక్తి. మిగతా ప్రాంతాలతో పోల్చి చూస్తే కదిరిలో భిన్నమైన రాజకీయ, సామాజిక పరిస్థితులు ఉంటాయి. మతవాదం, కులవాదం, ఫ్యూడల్ వ్యవస్థ పేరుకుపోయిన ఈ ప్రాంతంలో బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి, తిరుగులేని నాయకుడిగా, ఫైర్ బ్రాండ్ మాస్ లీడర్గా ఎదగడం అన్నది మామూలు విషయం కాదు. కందికుంట వస్తే కదిరి ధర్మవరం అవుతుంది, పెనుకొండలా మారుతుంది అని ఒకప్పుడు ఎన్నో శక్తులు ఆయనపై ఎన్నో ముద్రలు, మరకలు వేయడానికి ప్రయత్నించాయి. ఆఖరికి అవన్నీ దుష్ప్రచారాలుగా, గిట్టని వారు చేసిన పన్నాగాలుగా నిరూపితమయ్యాయి. కదిరి అంటే కందికుంటకు ప్రాణం. కదిరి ప్రజల అభివృద్ధి, సంక్షేమమే తన ఆశయమని ఎన్నోసార్లు ప్రకటించారు. తన చివరి శ్వాస వరకు కదిరి ప్రాంతంలోనే ప్రజల కోసమే పనిచేస్తానని ప్రతినబూనారు. ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మైలురాయిలున్నాయి. గతంలో కందికుంట ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం రాలేదు. మరోసారి టీడీపీనే అధికారంలోకి వచ్చింది. కానీ ఆయన స్వల్ప తేడాతో ఓడిపోయారు. కానీ ఈసారి ఆయన ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చింది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా తానేమిటో నిరూపించుకోవడానికి అహర్నిశలు కష్టపడి ప్రణాళికబద్ధంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు. ఇందులో ప్రధానంగా కదిరి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆగడాలకు కళ్ళెం వేశారు. అక్రమ లేఅవుట్లపై దృష్టి సారించిన ఆయన సామాన్యులకు, మధ్యతరగతి ప్రజలకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చట్టపరంగా చర్యలు తీసుకున్నారు. అంతేకాదు అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను కాపాడారు కందికుంట. కదిరి అడపాల వీధిలో 50 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడడంలో ఆయన కృషి ఎనలేనిది. సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్ కార్యాలయాల్లో పేరుకుపోయిన అవినీతిని ప్రక్షాళన చేసి సామాన్యులకు ఆ కార్యాలయాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. నరకప్రాయంగా ఉన్న నంబుల పూలకుంట కదిరి రోడ్డును బాగు చేయించి తన ఎన్నికల హామీని నిలబెట్టుకున్నారు. హాంద్రీనీవా కాలువ ద్వారా నాగిరెడ్డిపల్లి నుంచి నంబుల పూలకుంటకు నీరు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. అలాగే తలుపుల మండలంలోని కొండారెడ్డి చెరువును నీటితో నింపే కార్యక్రమంతో పాటు మరిన్ని చెరువులకు నీళ్లు తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అంతేకాదు హాంద్రీనీవా కాలువ వెడల్పు పనులకు కూడా శ్రీకారం చుట్టారు. కందికుంట కృషితో ఒకేసారి 6 హై స్కూళ్లు మంజూరు కావడం విశేషం. టెంపుల్ సర్క్యూట్ పేరుతో కదిరి నరసింహస్వామి, తిమ్మమ్మ, మారిమాను, కటారుపల్లి, వేమన సమాధి, బట్రేపల్లి వాటర్ ఫాల్స్ తో పాటు ఇతర ప్రాంతాలను కలుపుతూ టూరిజం డెవలప్మెంట్ కోసం ప్రత్యేక కృషి చేస్తున్నారు ఆయన. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర మంత్రులను కలిసి దీనిపై చర్చించగా త్వరలోనే ఇది కార్యరూపం దాల్చనుంది. ఇక ఎస్సీ ఎస్టీ కాలనీలలో విద్యుత్ లైన్ల పునరుద్ధరణ పనులు చేయిస్తున్న కందికుంట జలజీవన్ మిషన్ కింద 26 కోట్లతో నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. దాంతో పాటుగా 25 కోట్లతో వేస్ట్ వాటర్ ప్యూరిఫికేషన్ ద్వారా నీటిని వృధా కాకుండా అరికడుతున్నారు. అలాగే కార్యకర్తలకు నిరంతరం అండగా ఉంటూ ఎక్కడ లేని విధంగా అర్హులైన వారికి పదవులు కట్టబెడుతున్నారు. స్టోర్ డీలర్, ఫీల్డ్ అసిస్టెంట్ల విషయంలో ₹1 అవినీతికి కూడా తావు లేకుండా పారదర్శకంగా చర్యలు తీసుకొని తన ప్రత్యేకతను నిలుపుకున్నారు కందికుంట. ఇలా మొత్తం 1 సంవత్సర కాలంలో సుమారు 577 కోట్ల అభివృద్ధి పనులు చేయించడంలో ఆయనకు ఆయనే సాటిగా నిలిచారు. ఇక తాజాగా మన ఇంటికి మన ఎమ్మెల్యే అనే వినూత్న కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. వారంలో 3 రోజులు నియోజకవర్గంలోని గ్రామాలకు వెళ్లడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎమ్మెల్యేలతో పాటు గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి అధికారుల గ్రామాలను సందర్శిస్తారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను నేరుగా తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించామన్నారు. మొత్తంగా కందికుంట మార్క్ పాలన అంటే ఏంటో చేతల్లో చేసి చూపిస్తున్నారు.